మీ అందరికి కూడా ఇక్కడే భోజనం కదయా. కాబట్టి మీరు ఇంటి దగ్గర వంట చేసుకుంటూ లేట్ కాకుండా పిల్లలకి రండి. ప్రార్థన చేసుకుందాం. 7:30కి కూడిక స్టార్ట్ అవుతుంది. 8 గంటలకి దేవుని వాక్యం ప్రకటించబడుతుంది. గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుడైన తండ్రి, సకల ఆశీర్వాదాల కర్త, సర్వాధికారి, మీకు వందనాలు. మీరు మాకు అనుగ్రహించిన ఈ సేవా సమయం ప్రభువా మా తండ్రి, మీ కొరకు మమ్మలను ఏర్పరచుకున్నారని తెలియపరిచారు. ఆనాడు పౌలను ఏర్పరచుకున్నప్పటికీ ఈనాడు మమ్మలను ఏర్పరచుకున్న పూర్వమునకు ఇప్పటికీ మేము ప్రభువా నీ కొరకు ఎలా జీవించాలో అటువంటి వాటిలో కొరతలన్నింటినీ ప్రభువా సరిచేసి సత్యమందు సాగిపోతూ సర్వోన్నతుడైన దేవునికి సాక్షులుగా ఉండుటకు దీవించమని ప్రార్థిస్తున్నాం. మీరు మా మధ్యలో మా తండ్రి నీ స్వరం వినిపించినందుకు వందనాలు. నీ దాసుని బలపరిచినందుకు స్తోత్రములు. ఒక దాసుడు ప్రయాణంలో ఉన్నారు, వారి ప్రయాణాన్ని దీవించండి. రత్నాకర్ గారును క్షేమకరంగా వారి గమ్యం చేర్చండి. సాయంకాలం మేము మరలా 7:30 గంటలకు కూడి వచ్చి దివ్యమైన మీ సంగతులను విని సంతోషించుటకు మమ్మల్ని ఆశీర్వదించమని, మీ కార్యముల చేత తృప్తిపరచమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొంచు ఉన్నాము తండ్రి. ఆమేన్. సెలవు. సాయంత్రం 7:30 గంటలకు మరలా కలుసుకుందాం. అందరికీ వందనాలు. దూర